వెల్కమ్ టు రాస్ ఐలాండ్. సో, పోర్ట్ బ్లెయిర్ నుంచి 10-15 మినిట్స్ బోట్ జర్నీ తర్వాత ఇప్పుడు మనం రీచ్ అయ్యాము రాస్ ఐలాండ్‌కి. దీన్ని రీసెంట్‌గా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్‌గా రీనేమ్ చేశారు. ఈ ఐలాండ్‌లో మనకి మెయిన్‌గా డీర్స్ అండ్ పీకాక్స్ కనిపిస్తాయి. సో, మన ఫైటర్స్‌ని అండమాన్ జైల్‌లో వేసి బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడ చిల్ అయ్యేవాళ్ళంట. అండ్ అప్పట్లోనే వాళ్ళు ఎన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నారో ఇక్కడ అవన్నీ మనం చూడొచ్చు. బట్ జపాన్ వాళ్ళు అటాక్ చేసిన తర్వాత కొన్ని డ్యామేజ్ అయినాయి. అండ్ ఆఫ్టర్ థట్ ఇక్కడ కొంచెం భూకంపం గూడా వచ్చిందంట. తర్వాత ఇంకా మోస్ట్‌లీ చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. తర్వాత నుండి ఇంకా ఇక్కడ లోకల్స్ ఎవరు ఉండట్లేదంట భయపడి. ప్రెజెంట్ ఇదొక టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంచారు. సో, ఇదంతా మనం తిరగడానికి ఇక్కడ మనకి వెహికల్స్ ఉంటాయి. బై వాక్ కూడా వెళ్ళొచ్చు. బట్ మనం కవర్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. సో, ఆ వెహికల్ పర్ హెడ్ 100 చొప్పున తీసుకుంటారు. 6 మెంబర్స్ పడతారు ఆ వెహికల్‌లో. మనకు ఓపిక ఉంటే బై వాక్ వెళ్ళొచ్చు. లేదంటే వెహికల్ తీసుకుంటే వాళ్ళంతా ఒకసారి తిప్పి చూపిస్తారు. అండ్ అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళు బేకరీ, హాస్పిటల్, టెన్నిస్ కోర్ట్, చర్చ్ ఇంకా అక్కడ ఒక రెడ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా! అది బ్రిటిష్ సోల్జర్స్ కోసమంట. అలా వాళ్ళ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ మనకు ఒక రౌండ్ ట్రిప్ ఏసి చూపిస్తారు వెహికల్‌లో వస్తే. అండ్ ఈ రాస్ ఐలాండ్‌కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి లైట్ హౌస్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనం. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకు చెప్తున్నానంటే బై వాక్ వచ్చిన వాళ్ళు ఇంత దూరం రాలేక సగంలోనే రిటర్న్ ఎళ్ళిపోయారంట. సో, రాస్ ఐలాండ్‌కి మెయిన్ హైలైట్ పాయింట్ ఇదే. అసలెంత బ్యూటిఫుల్ ఉందంటే వెళ్ళే రూట్ ఇంకా ఈ వుడెన్ బ్రిడ్జ్ అండ్ చుట్టూ ఓషన్ చాలా బావుంటది లొకేషన్ చూడడానికి. అండ్ ఈ ఐలాండ్‌కి ఇది ఎండ్ పాయింట్. ఈ ఐలాండ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి మనకి 1-1 ½ అవర్ టైమ్ ఇస్తారు. సో, మనం ఏదైతే బోట్‌లో వచ్చామో అదే బోట్‌లో మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. అందుకని బోట్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ నుండి నెక్స్ట్ నార్త్ బే ఐలాండ్‌కి వెళ్తాం. అది నెక్స్ట్ వీడియోస్‌లో చూడొచ్చు. సో, ఈ రాస్ ఐలాండ్ టూర్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.